నా మొగుడికి వాడి తమ్ముడికి అనుమానం రాకుండా జాలీగా హ్యాపీగా గడిపేయచ్చు. బాయ్. వీడికేమో ఉద్యోగం లేదు, వీడు అన్నకి మ్యాటర్ లేదు. వీడి సిఐడి ఇన్వెస్టిగేషన్. ఆ చెమటలు ఈ చెమటలు బెడ్ మొత్తం తడిసిపోయేలా ఉంది. ఏసీ రిపేర్ చేసేస్తే చల్లగా ఏసీలోనే చేసుకోవచ్చు కదా. అలా అయితే మనం కలుసుకోవడం ఈ రోజే లాస్ట్ అవుతుంది. హ? చలికాలంలో గ్రీజర్ రిపేరు, వర్షాకాలంలో హీటర్ రిపేరు, ఇలా ఎండాకాలంలో ఏసీ రిపేరు. ఇలా మనం సంవత్సరం మొత్తం నా మొగుడికి వాడి తమ్ముడికి అనుమానం రాకుండా జాలీగా హ్యాపీగా గడిపేయచ్చు. నీకన్ని పనులు తెలుసుండటం అది నీ టాలెంట్, నా లక్. మొదట 2 రోజులు, తర్వాత 2 రోజులు, ఆ తర్వాత ఇంకో 2 రోజులని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎండాకాలం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. చాలా తెలివి మీరిపోయావు నువ్వు. మీరు ఏ పని మీద వచ్చారు? ఏసీ రిపేర్. ఆ, ఆలోచిస్తున్నారు అంటే చెప్పాల్సింది ఏదో ఉందని. హాయ్ గీత. నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చావు? అరే ఫోన్ ఎందుకు, ఇది మన టైమే కదా. బిర్యానీ విత్ బెడ్. ఈ రోజు వద్దు, వెళ్ళు. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే నాకు పీరియడ్ ఫస్ట్ డే. అరే ఏంటి నువ్వు, పీరియడ్స్ టైంలో ఎన్నిసార్లు చేసుకోలేదు మనం? ఏసీ రిపేర్ అయిందా? వచ్చి చూశాడు, బిజీగా ఉన్నాడంట, రేపొచ్చి చేస్తానన్నాడు. రా త్వరగా. హ్మ్? వైఫైలో అయిపోయావు కదరా, అది లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేను. ఏయ్ ఆగు, ఆగమని చెప్తున్నాను కదా. ఏ ఉండు, ఆగలేవే ఏంటి? బా, ప్రతిసారి తొందరే నీకు. ఇంత మూడేంట్రా నీకు? బాయ్. వీడికేమో ఉద్యోగం లేదు, వీడు అన్నకి మ్యాటర్ లేదు. వీడి సిఐడి ఇన్వెస్టిగేషన్. ఏసీ రిపేర్ అయిందా? వచ్చి చెక్ చేశాడు, పార్ట్స్ దొరకట్లేదంట. నెంబర్ చెప్పు, నేను మాట్లాడతా. నేను చెప్తున్నాను కదా. ఎవరేం చెప్తున్నారు నీకు? నీ తమ్ముడు ఏం చెప్పాడు నీకు? పిలవాణ్ణి. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? అరవకపోతే నీకేమో చేత కాదు, చేసే దాంట్లో వేలు పెడతావు. సిగ్గులేని జన్మలు. హ్మ్. ఏంటి? ఎందుకు వదినా అన్నయ్యతో గొడవ పడుతున్నారు? ఎప్పుడు? ఇప్పుడేంటి, ఇప్పుడే చూశానుగా. రోజు నైట్ అన్నయ్యతో గొడవ పడుతూనే ఉన్నారుగా. అంటే రోజు నువ్వు మా మాటలు వింటున్నావా? మాటలేనా, సీక్రెట్ గా మా సంసారం కూడా చూస్తున్నావా? నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి వదినా? అసలు నీకెందుకు చెప్పాలరా? తోడబుట్టిన అన్న వదులతోటి నువ్వు చేసేదేంటి? చూసారా మీ తమ్ముడి నిర్వాకం? ఏం మాట్లాడరేంటి? అన్నయ్యని ఎందుకంటారు వదినా? రేయ్, ఇంకోసారి నా బెడ్రూమ్ వైపు చూసావనుకో, నీ మీద కేసు పెట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. చూసారా మీ తమ్ముడి నిర్వాకం? ఏం మాట్లాడరేంటి? ఇంకోసారి నా బెడ్రూమ్ వైపు చూసావనుకో, నీ మీద కేసు పెట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. రేయ్ ఆగు. రోజు ఏసీ మెకానిక్ నా మధ్యలో ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావో, మీ అన్నకి ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అదే జరుగుతుంది. వాడొక చేతగానన్నా, నువ్వు ఉద్యోగులని ఊస్టుగాడివి. లాలో సెక్షన్లు ఉమెన్స్ కి అనుకూలంగా ఉంటారా? మీ అన్నదమ్ములు నన్నేమీ చేయలేరు. మూసుకుని పో. వీడేషాలుని.
రా త్వరగా. ఓ, ఎంతసేపు ఇలా పట్టుకుంటావు? వదినా వదినా ఏంట్రా నువ్వు? చెప్పాను కదా, నువ్వేదైతే అనుకున్నావో మీ అన్నయ్యకి ఏదైతే చెప్పావో అదే జరుగుతుంది. అయినా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇబ్బంది పెట్టకూడదని ఇష్టానికి వదిలేస్తే మమ్మల్ని చేతకాని వాళ్ళలా చూస్తున్నావా? ఏడువాడు అయిపోయిందా రిపేర్? సార్ రిపేర్ చేస్తున్నా సార్. రిపేర్ చేస్తున్నావా? ఉండు, మిమ్మల్ని ఇలా కాదురా. రే, నువ్వు బయటికి వెళ్ళు. సార్ ఎస్ఐ గారు, మా ఇంట్లో ఏసీ రిపేర్ చేస్తుంటే అనుకోకుండా ఏసీ మెకానిక్ నా వైపు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు సార్. త్వరగా రండి సార్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య అక్రమ సంబంధాన్ని భరించలేక కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త. ఇందులో ట్విస్ట్ ఏంటంటే భార్యతో పాటు తన ప్రియుడిని కూడా చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. హాయ్ అండి, నా పేరు కిరీటి. హర్ష చెప్పారు, రండి ఓకే అండి, కూర్చోండి. టిఫిన్ రెడీ, రండి. వస్తున్నా అండి, 5 minutes. టీవీలో ఏమొస్తే మనం అదే చూసుకోవాలి. అదే ఫోన్ అయితే మనకు నచ్చిన దాన్ని చూసుకోవచ్చు. చెప్పురా హర్ష. ఏరా, టిఫిన్ చేసావా? చేసావా కాదురా, కుమ్మేసా. బాగా చేసిందా? నీ వైఫ్ ఎంత టేస్టీగా చేసిందిరా. ఫుడ్ విషయంలో నువ్వు లక్కీరా. నాన్ వెజ్ కూడా చాలా టేస్ట్గా చేస్తుందిరా. నీకు ఇష్టం వచ్చింది చేయించుకో, చేసి పెడుతుంది. ఆల్రెడీ చికెన్ సెలక్షన్ అయిపోయిందిరా, తినడానికి వెయిటింగ్ ఇక్కడ. ఓహో, బాగానే మర్యాదలు చేస్తుంది. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేరా. ఫుడ్ విషయంలోనే కాదురా, నువ్వు నీ వైఫ్తో బెడ్ విషయంలో కూడా చాలా లక్కీరా.